ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సమయంలో నేను చేసేటువంటి పరిచర్యను గురించి కొంచెం పరిచయం చేసుకోవాలని ఆశపడుచున్నాను. నేను చేస్తున్న పరిచర్య కేవలం సువార్త పరిచర్య మాత్రమే. ఇది దేవుడు నాకు ఇచ్చిన భారమునై ఉన్నది. ఈ పరిచర్యలో సాంఘిక సేవ, సోషల్ వర్క్ ఏమాత్రం కూడా ఉండదు. ఈ పరిచర్య యొక్క మోటో ఏమిటంటే ప్రార్థించుట, ప్రకటించుట, సంఘములు స్థాపించుట ఈ పరిచర్యలో ఉండదు. ఈ పరిచర్య పేరు క్రీస్తు కారుణ్య మినిస్ట్రీస్. ఈ పరిచర్యలో క్రైస్తవ సాహిత్యం, పుస్తక పరిచర్య ఉంటుంది, మాసపత్రిక ఉంటుంది. క్రీస్తు కారుణ్యం అనే తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రికను నడిపించుచున్నాను. గత 21 సంవత్సరముల నుంచి ఈ మాసపత్రికను నడిపించుట జరుగుతున్నది. దయచేసి గమనించగలరు. క్రీస్తు కారుణ్యం అనే తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రికను గత 21 సంవత్సరాల నుంచి నడిపించుట జరుగుతున్నది. ఇక మూడవదిగా ఈ వీడియోస్ పరిచర్య, యూట్యూబ్ పరిచర్య 2025 అక్టోబర్ 12వ తారీఖు నుంచి, అంటే బహు కొద్ది కాలం, ఇప్పటికి 2 నెలలు మాత్రమే దాటింది, ఈ పరిచర్య కొనసాగించుట జరుగుతున్నది. దయచేసి ఈ కొత్త ఛానల్కు మరి ఈ వీడియోస్ చూస్తున్న వారందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వారు, ఈ వీడియోను చూచిన వారు మీ స్నేహితులకు, ఆత్మీయులకు వీటిని షేర్ చేయగలరు. ఈ పరిచర్య కేవలం విశ్వాసం మీద ఆధారపడి చేయుచున్న పరిచర్య. నాకు సంఘాలు లేవు, విదేశీ సహాయం కూడా లేదు. దేవుని బిడ్డలు ప్రేరేపించి పంపుచున్న కానుకల ద్వారా చేయుచున్న పరిచర్య. నేను ఎవరిని కూడా కానుకలు అడగను. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఇస్తే స్వీకరించి పరిచర్యలో వినియోగించుట జరుగుతున్నది. ఈ పరిచర్య పేరు క్రీస్తు కారుణ్య మినిస్ట్రీస్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. మరణము తరువాత జీవితం. నేను 45 ఆత్మ సంబంధమైన తెలుగు పుస్తకాలు వ్రాశాను. అందులో పుస్తకం ఒకటి మరణము తరువాత జీవితం, లైఫ్ ఆఫ్టర్ డెత్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పుస్తకంలోని విషయాలు 5 ఎపిసోడులుగా చేసి చెప్పటం జరుగుతున్నది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎవరైనా మరి ఈ పుస్తకం కావాల్సి వస్తే స్క్రీన్ మీద ఉన్నటువంటి నా నెంబర్కు కాల్ చేస్తే ఈ పుస్తకాన్ని నేను మీకు పంపుతాను, పొందుకోగలరు. మరణము తరువాత జీవితం, ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్నంతటిని 5 ఎపిసోడులుగా చేస్తున్నాను. అందులో మొదటి ఎపిసోడ్, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపము అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. పాపము. ఈ పాపమునకు బైబిల్లో నిర్వచనాలు కొన్ని ఉన్నాయి. 3 నిర్వచనాలు ఉన్నాయి. అందులో మొదటి నిర్వచనం సకల దుర్నీతియు పాపము. ఈ విషయాన్ని గురించి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడి ఉన్నది. 2వ నిర్వచనం మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడి ఉన్నది. 3వ నిర్వచనం ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో వ్రాయబడి ఉంది. ఇందులో ఈ 3 నిర్వచనాల్లో ప్రముఖమైన నిర్వచనం, దీనికి సంబంధించిన మూలవాక్యం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం.
పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. మరొకసారి చదువుచున్నాను. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపమునకు మరణమునకు అవినాభావ సంబంధము కలదు. పాపం చేస్తే అనగా ఆజ్ఞను అతిక్రమిస్తే మరణం వస్తుందని ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలకు దేవుడు ఆది కాండం 2వ అధ్యాయం 16 నుంచి 17 వచనములలో చెప్పుట జరిగింది. అది ఏమనా, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. ఈ విషయముల ఆది కాండం 2వ అధ్యాయం 16-17 వచనములలో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని పోలికని ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దన్న పండును తిన్నారు. ఫలితముగా మరణమును కొని తెచ్చుకోవటం జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మరణం వచ్చిందని మనం చెప్పుకున్నాం. ఈ ఆజ్ఞాతిక్రమము వలన ఈ క్రింది శిక్షలు ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలకు సంక్రమించాయి. అందులో మొదటి శిక్ష ఏమిటంటే, స్త్రీ యొక్క ప్రసవ వేదన హెచ్చించబడి వేదనతో పిల్లలను కనుట జరిగింది. ఈ విషయం ఆది కాండం 3వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడి ఉంది. ఇక ఈ ఆది తల్లిదండ్రులకు శరీర కోరికలు ఏర్పడి అందు స్త్రీకి భర్త ఎడల వాంఛ కలిగినది, భర్త ఏలుట జరిగినది. ఆది కాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఇక 3వ శిక్ష ఏమిటంటే, శరీర కష్టము ఏర్పడి నేల శపించబడుట జరిగింది. ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనము. ఇక 4వ శిక్ష ఏమిటంటే, ఆత్మీయ మరణము మరియు శరీర మరణము ఏర్పడినది. ఆది కాండం 3వ అధ్యాయం 19వ వచనం. ఇక 5వ శిక్ష ఏమిటంటే, సైతానుకు దాసులైరి. 6వ శిక్ష, పరలోక భాగ్యమును పోగొట్టుకొనిరి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాపం వలన ఈ 6 శిక్షలు ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలకు వచ్చాయి. అయితే వీరి సంతతిలో జన్మించిన వారందరికీ ఈ 6 శిక్షలు వారసత్వముగా సంక్రమించినాయి. పాపము యొక్క ఫలితం ఇది. చాలామంది పాపమును చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపము ఎంతో భయంకరమైనటువంటిది. బైబిల్ చెప్తుంది, భయము నుండి పాపము చేయకుడి అని. కాబట్టి పాపం చేసే ముందు దైవ భయం మనకెంతో ఉండాలి. పాపానికి దూరముగా ఉండాలి. ఈ విధంగా వీళ్ళు చేసిన, ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి వారు పొందుకున్న శిక్షలన్నీ వారి సంతతిలో జన్మించిన వారందరికీ వారసత్వముగా సంక్రమించినాయి. ఈ విషయం రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపాన్ని గురించి వివరించి చెప్పాలంటే
ఇంకెంతో సమయం తీసుకోవచ్చు. మరి ఈ షార్ట్ వీడియోలో ఎక్కువ సమయం చెప్పటం సాధ్యపడదు కనుక క్లుప్తీకరించి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పటం జరిగింది. దయచేసి దేవుని బిడ్డలైన వారు ఈ విషయాన్ని గమనించి మరి ఈ పాపానికి స్వీకరించగలరని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఈ చిన్న ఎపిసోడును ముగించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. మరణము తరువాత జీవితమునకు సంబంధించి మొదటి ఎపిసోడుగా పాపమును గురించి ధ్యానం చేయటానికి మీరిచ్చిన కృప కొరకు వందనములు స్తోత్రములు. ఆజ్ఞాతిక్రమమే పాపమని, ఆ పాపము ఆదామవ్వలు కలిగి ఉన్నారని, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపాన్ని కలిగి ఉన్నారని, ఆ పాప ఫలితముగా ఈ 6 శిక్షలు వచ్చాయని, ఈ శిక్షలన్నీ వారి సంతతిలో పుట్టిన వారందరికీ వారసత్వంగా సంక్రమించాయని మాకు స్పష్టంగా తెలియచేసిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. పాప విషయాన్ని తెలుసుకొని ఉన్నటువంటి మేము మా జీవితంలో పాపం చేయకుండా మీకు భయపడి మీ వాక్యానుసార జీవితం జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.